కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పునరుద్ధరించాలని డిసైడ్ అయింది. అందుకు అవసరమైన డిజైన్ల కోసం సాంకేతిక సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానించింది. ఈ నెల 15 వరకు టెండర్లకు గడువు విధించింది. కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలపై సీబీఐ విచారణ జరపాలని కోరిన తెలంగాణ ప్రభుత్వం మరోవైపు ఆ ప్రాజెక్టు పునరుద్దరణ కోసం చర్యలు చేపట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డలో 7వ బ్లాక్లో పేజ్ కుంగడం, అన్నారం, సుందిళ్లలో బుంగలు పడి నీరు లీక్ అవడంతో ఆ ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు వెలుగులోకి వచ్చాయి. దాంతో ప్రాజెక్టు వైఫల్యంపై ఎన్డీఎస్ఏ, విజిలెన్స్, జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్లు విచారణ చేసి నివేదికలిచ్చాయి. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక తర్వాత చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. మరోవైపు ఆ ప్రాజెక్టును రిపేర్ చేసి వినియోగంలోకి తీసుకురావాలని నిర్ణయించింది. అయితే ఇప్పటికే డిజైన్లో లోపాల వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు విఫలమైందని నివేదికలు వచ్చినందున పునరుద్దరణ కోసం అంతర్జాతీయ సాంకేతిక నైపుణ్యం కలిగిన సంస్థలతో డిజైన్ల తయారీ చూపించాలని నిర్ణయించింది. మేడిగడ్డతో సహా అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లను సైతం రిపేర్ చేయడానికి అవసరమైన డిజైన్లు తయారు చేయడానికి వీలుగా అంతర్జాతీయ స్థాయి సంస్థల నుంచి టెండర్ల కోసం జాతీయ స్థాయిలో నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 15న మధ్యాహ్నం 3 గంటల వరకు టెండర్ దాఖలుకు గడువు పెట్టింది. ఇటీవల నిర్వహించిన సమావేశంలో కాళేశ్వరం బ్యారేజీల పునరుద్దరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2 వారాల్లో డిజైన్ కన్సల్టెంట్ ను ఎంపిక చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలిచ్చారు. డిజైన్లు సిద్దం చేయాలంటే ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం తప్పకుండా బ్యారేజీలో వానాకాలానికి ముందు, ఆ తర్వాత జియోలాజికల్, భూ సాంకేతిక పరీక్షలు చేయాల్సి ఉంటుంది. వానాకాలానికి ముందు ఇప్పటికే అవసరమైన పరీక్షలన్నీ పూర్తి చేశారు. వర్షాకాలం ముగిసిన తర్వాత పరీక్షలు చేయాల్సి ఉంది. అయితే ఇంకా వర్షాలు పడుతున్నందున డిసెంబర్ దాకా మేడిగడ్డకు వరద ఉండే అవకాశం ఉంది. నవంబర్ నెలాఖరు వరకు సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారుల అంచనా. దీంతో అక్టోబర్లో టెక్నికల్ బిడ్లు తెరిచి ప్రాథమిక అర్హత పొందిన సంస్థలను భూ సాంకేతిక పరీక్షల ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. డిజైన్లు పూర్తయిన తర్వాత టెక్నికల్ బిడ్, ఫైనాన్షియల్ బిడ్ పిలువనుంది. ఆ 2 ప్రక్రియలు పూర్తయ్యేలోపు 3 బ్యారేజీల్లో భూ సాంకేతిక పరీక్షలు పూర్తవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అది పూర్తయిన తర్వాత పునరుద్దరణ పనులు మొదలు పెడతారు. ఎన్డీఎస్ఏ కమిటీ దర్యాప్తు ఆధారంగా రీహాబిలిటేషన్, రీపోర్టేషన్ డిజైన్లు చేయనున్నారు. డిజైన్ల కోసం అక్టోబర్ 15 మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు విధించింది. అటు అసెంబ్లీ ఎన్నికల ముందు మేడిగడ్డ బ్యారేజ్ కుంగింది. దీనిపై అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్దం నడిచింది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై కాంగ్రెస్ సర్కార్ విచారణకు కమిషన్ ఏర్పాటు చేసింది. ఇటీవల విచారణ ముగించిన ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి దాదాపు 600 పేజీలతో నివేదిక అందించింది. దాన్ని అసెంబ్లీలో చర్చకు పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి నివేదిక ఆధారంగా కాళేశ్వరం స్కామ్పై విచారణను సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసు విచారణను సీబీఐ ప్రారంభించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ త్వరలో కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్తో సహా అధికారులను విచారిస్తుందనే వార్తలొస్తున్నాయి. దీనిపై ఇంకా ఎక్కడా సీబీఐ అధికారిక ప్రకటన చేయలేదు.